వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత్పై అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లోకి వరదలా వచ్చి పడే చైనా ఉత్పత్తులు మరొక వైపు. ఈ రెండింటిని కాదంటూ టారిఫ్లు ఇంకోవైపు. భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు హెచ్చరించారు. ఆయన ఏమన్నారంటే, అమెరికా ఇంపోసెస్ 50% టారిఫ్స్ ఆన్ ఇండియన్స్ ఎక్స్పోర్ట్స్ వైల్ చైనాస్ చీప్ ప్రొడక్ట్స్ ఫ్లడ్ ది డొమెస్టిక్ మార్కెట్. ఇది ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పిన మాట. అయితే దీన్ని ఇంకో రకంగా డబుల్ బ్లోగా నిర్వచించారు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్కి చెందిన పలు ఉత్పత్తులపై 50% వరకు దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు వంటి రంగాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని సుబ్బారావు పేర్కొన్నారు. ఫలితంగా ఇప్పుడు అంచనా వేస్తే దాదాపు 7 లక్షల కోట్ల మేర, అంటే జీడీపీలో 2% మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. లాభాలు తగ్గిపోవటం ఒక నష్టమైతే, కొనుగోళ్లలో మందగమనం, కొనుగోళ్లు తగ్గిపోవటం, ఉద్యోగంలో నష్టాలు, పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పని చేయకపోవటం వంటి పరిణామాలు ఉత్పన్నమవ్వచ్చని ఆయన వివరిస్తున్నారు. ఇదే సమయంలో దీని ప్రభావం అమెరికా మార్కెట్ కోల్పోయిన చైనా తమ ఉత్పత్తులు భారీగా భారత్కు తరలించే అవకాశం ఉందని కూడా సుబ్బారావు స్పష్టం చేశారు. అయితే ఒక ఆంగ్ల పత్రికకు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోనే ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, భారత ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లకు ఎగుమతి చేసే మార్గాలు అన్వేషించాలి అని, ధరల పునరాలోచనతో వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయం, పాడి పరిశ్రమల విషయంలో అమెరికాతో పాటు ఎవరితోనైనా పూర్తి స్థాయిలో మార్కెట్లు తెరచకూడదు. ఇది గ్రామీణ ఉపాధి కానీ ఆహార భద్రతకు ముప్పుగా మారొచ్చని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను పరిమిత ఉత్పత్తుల్లో మాత్రమే అనుమతించాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు చాలా వరకు అన్ని విదేశీ ఉత్పత్తులే వస్తున్నాయి మనకి. దీంట్లో $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలంటే భారత్ ముందు విద్యా, వైద్య రంగాల్లో తగిన పెట్టుబడులు అవసరం. వాటిలోనే పెట్టుబడి పెట్టాలి. అలాగే నైపుణ్యాభివృద్ధి లోపం, అసమగ్ర సరఫరా గొలుసులు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి 3 ప్రధాన అడ్డంకులను ఇప్పుడు భారతదేశం అధిగమించాల్సిన అవసరం ఉందని వివరించారు ఆయన. అయితే ఈ క్రమంలోనే ప్రధాని మోదీ సెప్టెంబర్లో యుఎన్జిఏ సమావేశం నిమిత్తం న్యూయార్క్ పర్యటనలో భాగంగానే ట్రంప్తో ముఖాముఖి చర్చకు అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో సెప్టెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు భారత్, అమెరికా సంయుక్తంగా అలాస్కా యుద్ధాభ్యాసాలు నిర్వహించనున్నాయి. అంటే ఇందులో 400 మంది భారత సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటారన్నమాట. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వాడుతున్న F-16 యుద్ధ విమానాలపై అమెరికా స్పష్టత ఇవ్వడానికి తిరస్కరించింది. దీనిపైన ఏం మాట్లాడట్లా. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో అయితే పాకిస్తాన్నే సంప్రదించండి అని సమాధానం కూడా ఇచ్చింది. అయితే వాణిజ్యపరంగా ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న ఈ కొత్త సవాళ్లు దేశ ఆర్థిక వ్యూహాలపై మరింత స్పష్టత, ఆత్మ నిర్భరత మరియు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు భారత్ విదేశాల ఒత్తిడికి లోను కాకుండానే దేశ ప్రయోజనాలను కాపాడే సమర్థవంతమైన విధానాలు అమలు చేయాల్సిన సమయం ఇదే. మరి చూడాలి ఈ విషయంపైన ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారు, మరి దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారో తెలియాలి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.